దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం సమయంలో దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఢిల్లీ వాసులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో అతి వేగంతో గాలులు వీచాయి. దీంతో భారీగా దుమ్ము కమ్ముకుంది. 80 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు దుమ్ము తోడవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దాదాపు 20 నిమిషాల పాటు బీభత్సం సృష్టించింది దుమ్ము తుఫాన్. దీంతో ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. దుమ్ము బీభత్సం కారణంగా అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. ఈ దుమ్ము తుఫాన్ దెబ్బకు విమానాల రాకపోకలకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సిన 15 విమానాలను డైవర్ట్ చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వచ్చిన గాలి తుఫాను దుమ్ము తుఫాను వల్ల వాహనదారులు ఇటు ఢిల్లీ వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈవినింగ్ సమయంలో ఆఫీసు ముగించుకుని ఇంటికి వచ్చే సందర్భంలో కూడా ఈ గాలి తుఫాను వల్ల దుమ్ము వల్ల కూడా వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 20 నిమిషాల పైగా కూడా ఈ దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఇళ్లలో కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా బయట నుంచి దుమ్ము కిటికీలు అలాగే డోర్లు కూడా క్లోజ్ చేసి మరి వారు లోపల ఉన్న పరిస్థితి కనిపించింది. దీంతో పాటు అనేక ప్రాంతాల్లో ఢిల్లీలోని రోహిల్లా, నోయిడా, గుర్గాం పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా చెట్లను కూడా నేల కొరకడంతో కొన్ని కార్ల పైన పడ్డాయి, మరి కొన్ని బైక్స్ పై పడిన నేపథ్యంలో వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. నిన్న కొన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దుమ్ము కానీ ఇటు వాతావరణ మార్పు వచ్చే అవకాశం ఉంది. ఉరుములు మెరుగుతో కూడిన వడగాలను వస్తారు కూడా అన్న తెలిపిన నేపథ్యంలో నిన్న నార్మల్ గా ఢిల్లీ అవుట్స్కట్స్ లో మాత్రమే ఈ గాలి దుమ్ము వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మెయిన్ సిటీలు మాత్రం ఎక్కడ కూడా దాని ప్రభావం కనిపించలేదు. దీనితో అయితే ఇక ఈ రోజు నిన్న కూడా కంపేర్ చేస్తే కనుక ఇటు హిమాచల్ ప్రదేశ్ లో 4 జిల్లాల్లో ఉరుములు మెరుగుతో కూడిన వడగళ్ల వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అక్కడ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక గత 24 గంటల్లో చంబా, కాగ్రా, కులు, లౌహల్, స్పితి, మండ్లి, సిమ్లా మరియు అమీర్పూర్ లో ఉరుములతో కూడిన వర్షాలు పడినట్టు కూడా తెలిసింది. నిన్నటి వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలను బట్టి నిన్న వర్షం పడింది కాబట్టి ఈ రోజు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దాని ప్రభావం అనేది ఇటు ఢిల్లీలో కూడా నిన్న నోయిడాలోను ఇటు గుర్గాంలోను కూడా గాలి దుమ్ము తుఫాను వచ్చినట్టు కూడా చెప్తున్నారు. నిన్న సిటీ పరిసర ప్రాంతాలు మాత్రం ఎటువంటి ప్రభావం అనేది లేదు. కానీ ఈ రోజు సాయంత్రం సమయంలో దాదాపు 20 నిమిషాల పాటు ఈ గాలి దుమ్ము తుఫాను అనేది విపత్తులు సృష్టించడం వల్ల వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు ఇంట్లో నివాసం ఉన్న వారు కూడా దుమ్మంతా కూడా లోపలికి రావడంతో ఎక్కడికక్కడ డోర్స్ క్లోజ్ చేసి విండోస్ క్లోజ్ చేసి అందరూ కూడా దుమ్ము తుఫాను నుంచి రక్షణ పొందేందుకు అందరూ అయితే అన్ని క్లోజ్ చేశారు. సో వాహనాలపై వెళ్లే వారు కూడా దుమ్ము వల్ల అంతా కళ్ళలో దుమ్ము పడడం వల్ల కళ్ళు మంటలు రావడం, కొన్ని చోట్ల వాహనాలు ఆపేసి దుమ్ము తుఫాను తగ్గిన తర్వాత కొంతమంది వెళ్లి పరిస్థితి కనిపించి మొత్తంగా చూసుకుంటే ఉన్నట్లు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, తర్వాత దుమ్ము తుఫాను రావడం, ఇప్పుడే కొంత చిన్న జల్లులతో కూడిన వర్షం అయితే ఢిల్లీలో పడుతోంది. ప్రస్తుతం ఓకే, థ్యాంక్ యూ శివ. మనం చూడొచ్చు ఇటు ఢిల్లీలో అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం సమయంలో దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి. దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో ఇటు గాలులు వీచే అవకాశం ఉండడంతో ఈ రాత్రికి అక్కడున్న అధికారులు, వాతావరణ శాఖ అధికారులు అయితే రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. వరుసగా ఇటు రెండో రోజు కూడా ఢిల్లీలో దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఆఫీసుల నుండి అందరూ ఇంటికి వెళుతున్న సమయంలో ఈ విధంగా అయితే గాలి దుమ్ము ఒక్కటేసారి వేగంగా రావడంతో ఇటు అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఆ ప్రజలు, రోడ్ల మీద ఉన్న ప్రజలు కానివచ్చు, అలాగే ఎక్కడికక్కడ కూడా ఇటు వాహనాల్లో వెళ్లే వారు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా గాలి దుమ్ము చాలా అక్కడ బీభత్సం సృష్టించింది. అలాగే ఇటు ఎయిర్పోర్ట్ లో ఏవైతే
ఫ్లైట్స్ కి సంబంధించి ఇటు ఢిల్లీకి రావాల్సిన ఫ్లైట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడున్న అధికారులంతా కూడా దారి మళ్లించారు. ప్రస్తుతం ఇవాళ అయితే రాజధాని ఢిల్లీలో అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు అధికారులు. మనం చూసుకోవచ్చు దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో కూడా ఇటు గాలులు వీచే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్పుకొస్తున్నారు. దాదాపు 9 గంటల వరకు కూడా ఇవాళ రాత్రి 9 గంటల వరకు కూడా అధికారులు అయితే రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. 20 నిమిషాల పాటు కూడా అటు దుమ్ము తుఫాన్ అయితే బీభత్సం సృష్టించింది. దీంతో ఇబ్బందులు కూడా పడ్డారు వాహనదారులు. దుమ్ము బీభత్సం కారణంగా అయితే ఇటు అనేక ప్రాంతాల్లో కూడా చెట్లు అయితే నేలకూలాయి. ఢిల్లీలో రాత్రి 9 గంటల వరకు కూడా ఇటు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఎవరు ఉండకూడదని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అక్కడున్న అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. దాదాపు 15 విమానాలను కూడా ఇటు అధికారులు ఇప్పటికే డైవర్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఢిల్లీలో పరిస్థితి కనుక గమనించినట్లయితే ఎక్కడికక్కడ వాహనాలను కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. మరోవైపు చూసుకుంటే ఇది దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి దుమ్ము బీభత్సం సృష్టించింది. 80 కిలోమీటర్ల వేగంతో ఇటు గాలులు వీచే అవకాశం ఉన్నందున ఇవాళ రాత్రి 9 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా ఢిల్లీ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇవాళ 9 గంటల వరకు కూడా అక్కడ రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. వరుసగా ఇటు రెండో రోజు అయితే ఢిల్లీలో దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కూడా అక్కడ వాతావరణం అంతా కూడా మారిపోవడంతో అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అటు ఎవరైతే అటు షాపింగ్ మాల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, అలాగే రోడ్లపై ఉన్న ప్రజలు కానివ్వచ్చు, అలాగే ఇంటికి వెళ్లే సమయంలో అంటే సాయంత్రం 5-6 గంటల సమయంలో అంటే 4-5 ఆ ప్రాంతంలో భారీగా ఒక్కసారిగా ఇటు దుమ్ము తుఫాన్ రావడంతో ప్రజలంతా కూడా రోడ్లపైనే పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే దుమ్ము ఒక్కసారిగా ఇటు గాలి రావడంతో వాళ్ళు కూడా అదే గాలికి కొట్టుకుపోయే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఇవాళ 9 గంటల వరకు కూడా ఢిల్లీ వాతావరణ శాఖ అధికారులు అయితే రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. जवान